నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 5 పార్ట్ 1 వీడియో. మనం లాస్ట్ లెక్చర్లో డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి స్టార్ట్ చేద్దాం. సో ఈ లెక్చర్ కూడా పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోలో పార్ట్ 1 మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెక్చర్ నెంబర్ 5 రెస్పిరేటరీ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ దేనికంటే మన బాడీకి కొన్ని గ్యాసెస్ అవసరం అవుతాయి, ఎస్పెషల్లీ మనకు ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ని సప్లై చేయడం కోసం టిష్యూస్ కానీ సెల్స్ కానీ మనకు సపరేట్గా ఒక సిస్టమ్ ఉంది. దాన్ని మనం రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ సప్లై ఎందుకు కావాలంటే, మనకి ఈ బాడీలో ఉన్న లైఫ్ ఫంక్షన్స్ జరగడానికి ఎనర్జీ కావాలి. మనకి ఈ ఎనర్జీ అనేది ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆ బాండ్స్ మనకు బ్రేక్ అవుతున్నప్పుడే మనకి ఎనర్జీ ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. సో కంపల్సరీ మనకి ఈ సెల్యులర్ రెస్పిరేషన్ జరగాలి అంటే ఆక్సిజన్ సప్లై కంపల్సరీ కావాలి. సో ఈ ఆక్సిజన్ సప్లై కోసమే మనకి సపరేట్గా ఉన్న ఈ సిస్టమ్ ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్. సో ఫస్ట్ మనం ఒక డెఫినేషన్ రాసుకుందాం. సిస్టమ్ ఆఫ్ ఆర్గాన్స్ యూజ్డ్ ఫర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఇక్కడ గ్యాసెస్ అంటే ఆక్సిజన్, CO2. మనకు మెయిన్గా ఎక్స్చేంజ్ అయ్యే గ్యాస్లు ఏంటంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఇన్ యానిమల్స్ plants is called respiratory system. అయితే ఈ రెస్పిరేటరీ సిస్టంలో కూడా మెయిన్గా మనకి 2 టైప్ ఆఫ్ రెస్పిరేషన్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ ఇదేమో ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. మనం బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మన లంగ్స్ వరకు రీచ్ అయ్యి ఆ లంగ్స్లో నుంచి బ్లడ్తో ఎక్స్చేంజ్ అవ్వడం అనేది ఇంతవరకు ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. అగైన్ ఇంటర్నల్ రెస్పిరేషన్ కూడా ఉంటుంది. మనకి ఈ బ్లడ్ అనేది సపోజ్ ఇప్పుడు ఆక్సిజన్ ఉంటే ఈ ఆక్సిజన్ క్యారీ చేసుకుని టిష్యూస్ వరకు తీసుకెళ్తుంది. టిష్యూ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్లో కూడా అగైన్ అక్కడ కూడా ఎక్స్చేంజ్ జరుగుద్ది. సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్కి వస్తే ఈ బ్లడ్ దగ్గర ఉన్న ఆక్సిజన్ అనేది ఈ సెల్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇలా ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది 2 లొకేషన్లో జరుగుతుంది. ఒకటి ఈ అల్వియోలి, ఈ లంగ్స్ దగ్గర, లంగ్స్ నుంచి బ్లడ్కి. సిమిలర్గా రెండో ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుందంటే ఈ బ్లడ్ నుంచి మళ్ళీ అగైన్ టిష్యూస్కి. సో ఇలా మనకి 2 రెస్పిరేషన్స్ ఉంటాయి. ఈ మొత్తాన్ని కలిపి మనం రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ మనకు మెయిన్గా 2 టైప్ ఆఫ్ రెస్పిరేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాం. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. ఈ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో మనకి బ్రీతింగ్ అనే వర్డ్ వస్తుంది. బ్రాకెట్లో బ్రీతింగ్ అని కూడా రాసుకోండి. బ్రీతింగ్ దీన్నే కొన్నిసారి పల్మనరీ రెస్పిరేషన్ అని కూడా అంటాం. లంగ్స్తో రిలేటెడ్గా ఉన్నదాన్ని ఆ పల్మనరీ అనే వర్డ్ వస్తుంది. సో ఏదన్నా ఒకటే ఎక్స్టర్నల్ రెస్పిరేషను. అలాగే ఇంటర్నల్ రెస్పిరేషను. ఇంటర్నల్ అంటే నథింగ్ బట్ సెల్యులర్ రెస్పిరేషన్, సెల్స్ దగ్గర జరిగేది. సెల్యులర్ రెస్పిరేషన్ బ్రాకెట్లో ఇంటర్నల్ రెస్పిరేషన్. చూడండి, దీన్నే పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. పల్మనరీ రెస్పిరేషన్ ఆ వాడు కూడా రాసుకోండి కదా. పల్మనరీ రెస్పిరేషన్. సో ఏదన్నా కానీ సేమే. పల్మనరీ రెస్పిరేషన్ అన్నా ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అన్నా సేమే. సెల్యులర్ రెస్పిరేషన్ అన్నా ఇంటర్నల్ రెస్పిరేషన్ అన్నా సేమే.
సో ఈ 2 టైప్ ఆఫ్ రెస్పిరేషన్స్ మనకి బాడీలో జరుగుతుంటాయి. సో ఈ 2 రెస్పిరేషన్లో కూడా మనకి ఇన్వాల్వ్ అయ్యేటంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వీటి యొక్క ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో కింద ఒక పాయింట్, కింద లాస్ట్లో పాయింట్ రాసుకోండి. ఈ రెస్పిరేషన్స్ దగ్గర ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ O2, CO2. మెయిన్గా ఈ 2 గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ అనేది మనం ఇప్పుడు ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అన్నాం. ఈ బ్రీతింగ్ అనేది లేదా పల్మనరీ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ అనేది మెయిన్గా ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుందంటే, అగైన్ వాటి గురించి మనం మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ పాయింట్స్ కొన్ని రాసుకోండి. పల్మనరీ రెస్పిరేషన్. ఈ పల్మనరీ రెస్పిరేషన్లో లేదంటే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ బ్రాకెట్లో ఎక్స్టర్నల్, ఈ పల్మనరీ రెస్పిరేషన్లో ఏం జరుగుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ అల్వియోలి. ఇక ఇవి మనం డయాగ్రామ్ చూద్దాం, క్లియర్గా అర్థం అవుద్ది. అల్వియోలి అండ్ బ్లడ్ మధ్య, ఈ రెండిట్ల మధ్య మనకి గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అదే మనం సెల్యులర్ రెస్పిరేషన్ అన్నప్పుడు సెల్యులర్ రెస్పిరేషన్ బ్రాకెట్లో ఇంటర్నల్. ఈ సెల్యులర్ రెస్పిరేషన్ అనేది దేనికి జరుగుతుందంటే బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ లేదా టిష్యూస్ ఆర్ సెల్స్, ఎందుకంటే ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం టిష్యూస్ అంటాం. సో ఇవి మనకి జరిగే రెస్పిరేషన్స్. అగైన్ ఈ పల్మనరీ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ద్వారా మనం బ్రీతింగ్ అనే వర్డ్ మనం వాడతాం. బ్రీతింగ్ అంటే నథింగ్ బట్ ఇన్హేల్, ఎక్సేల్ ఈ 2 కలిపి మనం బ్రీతింగ్ అంటాం. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. చూడండి, ఈ పల్మనరీ రెస్పిరేషన్ అనే బ్రీతింగ్ అనే టర్మ్ మనం వాడతాం. బ్రీతింగ్ అంటే నథింగ్ బట్ ఈ బ్రీతింగ్ అనే వర్డ్ ఎక్కడంటే ఈ పల్మనరీ రెస్పిరేషన్ మనం వాడతాం. సో బ్రీతింగ్ అంటే నథింగ్ బట్ ఇన్హేల్ ప్లస్ ఎక్సేల్. ఇన్హేల్ అన్న దీనికి ఇంకో పదం ఉంది, ఇన్స్పిరేషన్ అంటాం. ఎక్స్పిరేషన్ అంటాం. ఎక్సేల్ అంటే ఎక్స్పిరేషన్. సో లోపలికి గాలి తీసుకోవడానికి ఇన్హేల్ అంటాము, బయటికి గాలి వదలడానికి ఎక్సేల్ అంటాం. ఈ ఇన్హేల్, ఎక్సేల్ని కలిపి మనం బ్రీతింగ్ అంటాం. సో ఈ బ్రీతింగ్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ మనకి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో, పల్మనరీ రెస్పిరేషన్లో ఈ బ్రీతింగ్ అనేది ఇంపార్టెంట్ పార్ట్. అలాగే ఈ ఇన్హేల్ అంటే లోపలికి గాలి తీసుకోవడం. ఈ ఇన్హేల్ అన్నప్పుడు ఏంటంటే మనకి అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది మనకి లంగ్స్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే లంగ్స్లో అప్పటికే అట్మాస్ఫియర్ కన్నా తక్కువ ప్రెజర్, లో ప్రెజర్ ఉండడం వల్ల హై ప్రెజర్ టు లో ప్రెజర్ అనేది గాలి ఎంటర్ అవుతుంది. అయితే మన అట్మాస్ఫియర్ ఎయిర్లో ఏంటంటే 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. సో ఈ ఆక్సిజన్తో ఉన్న ఈ ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ ఎక్సేల్ అప్పుడు ఏమవుతుందంటే, చూడండి మనకి కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే మనం బయటికి గాలి వదిలినప్పుడు ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది అంటాం. అది రాంగ్. అది ఎందుకంటే బయటకు వచ్చిన గాలిలో నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ అన్ని టైప్ ఆఫ్ గ్యాసెస్ అన్నీ ఉంటాయి. అయితే ఆ కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్ ఒకటి రాసుకోండి. ఇన్హేల్ అప్పుడు ఇన్హేల్ అంటే ఆక్సిజన్ ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. టేకింగ్ O2 రిచ్ ఎయిర్. జనరల్గా మనకి ఎంత అంటే మనకి అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, CO2 మనం అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటున్న గాలిలో CO2 అనేది చాలా తక్కువ ఉంటుంది, 0.04% ఉంటుంది. అలాగే రిమైనింగ్ గ్యాసెస్ కూడా ఉంటాయి. మనకు మెయిన్ అయితే ఈ ఆక్సిజన్, CO2 ఈ 2 మనకు మెయిన్. అయితే మనం ఎగ్జైల్ చేసి అంటే బయటికి గాలి వదిలేటప్పుడు ఎగ్జైల్ టైంలో గివింగ్ అవుట్ గివింగ్ అవుట్
గివింగ్ అవుట్ CO2 రిచ్ ఎయిర్. ఇక్కడ CO2 రిచ్ ఎయిర్ ఎందుకన్నామంటే మనం యాక్చువల్ అట్మాస్ఫియర్లో ఉన్న CO2 కన్నా బయటికి వెళ్ళే CO2 ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, అందుకే దాన్ని CO2 రిచ్ ఎయిర్ అన్నాము. సో ఈ నైట్రోజన్ పర్సంటేజ్ అయితే మనకి తేడా ఏమి ఉండదు, సేమ్ 78% ఆఫ్ నైట్రోజన్ యాసిడ్ బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ నైట్రోజన్ అనేది మనకు బ్లడ్లో ఏం డిజాల్వ్ కాదు కాబట్టి సేమ్ యాసిడ్ బయటకు వచ్చేస్తుంది. బట్ ఈ ఆక్సిజన్ మాత్రం బయటకు వస్తున్న గాలిలో దాని పర్సంటేజ్ అనేది తగ్గుతుంది, సుమారు ఒక 5% తగ్గుద్ది. సో నౌ 16% ఆఫ్ ఆక్సిజన్ అనేది మళ్ళీ అగైన్ ఈ ఎగ్జాల్ టైంలో బయటకు వచ్చేస్తుంటుంది. సో ఇక్కడ అగైన్ ఈ CO2 ఏమవుతుందంటే 4%కి ఇంక్రీజ్ అవుద్ది, ఇది 4%కి ఇంక్రీజ్ అవుద్ది. మనం యాక్చువల్గా తీసుకున్న ఇయర్లో 0.04%, చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ CO2 మనకి ఎంటర్ అవుతుంది మన అట్మాస్ఫియర్ ఎయిర్ నుంచి తీసుకునేటప్పుడు. బట్ బయటకు వచ్చే గాలిలో మాత్రం CO2% అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి ఇన్హేల్ ఎగ్జేల్ అప్పుడు జరిగే ఇన్హేల్ ఎగ్జేల్లో ఉన్న కంపోజిషన్, ఎయిర్ యొక్క కంపోజిషన్. జనరల్గా ఒక యావరేజ్ అడల్ట్, ఒక హ్యూమన్ బీయింగ్ 15 to 18 టైమ్స్ మనకి ఈ బ్రీతింగ్ అనేది జరుగుతుంది. బ్రీతింగ్ అంటే ఆల్రెడీ చెప్పాము మనం, బ్రీతింగ్ అంటే ఇన్హేల్ ప్లస్ ఎగ్జేల్ కలిపి బ్రీతింగ్ అంటాం. సో ఆ పాయింట్ ఒకటి రాసుకోండి. యావరేజ్ అడల్ట్ బ్రీత్ 15 to 18 టైమ్స్, 15 to 18 టైమ్స్ పర్ మినిట్. సో ఇది బ్రీతింగ్ రేట్ అంటాం. 15 నుంచి 18 సార్లు మనం బ్రీత్ చేస్తుంటాం. బ్రీత్ అంటే బోత్ ఇన్హేల్ ప్లస్ ఎగ్జేల్ కలిపి ఒక బ్రీతింగ్ అంటాం. అయితే జనరల్గా అదే యాక్వాటిక్ యానిమల్స్లో అనుకోండి, బ్రీతింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆక్సిజన్ అనేది ఏ టైప్ ఆఫ్ యానిమల్స్కైనా ప్లాంట్స్కైనా ఆక్సిజన్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే రెస్పిరేషన్, సెల్యులర్ రెస్పిరేషన్ జరగాలి అంటే కంపల్సరీ ఆక్సిజన్ ఉంటేనే జరుగుద్ది. ఈవెన్ ప్లాంట్స్లో కూడా ఆక్సిజన్ కావాలి. అలానే ఈ ఆక్వాటిక్ యానిమల్స్లో ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆక్సిజన్ ఆల్రెడీ వాటర్లో డిజాల్వ్ అయి ఉన్న ఆక్సిజన్ అనేది ఆ యానిమల్స్ అనేవి వాటర్ని తీసుకుంటాయి. అయితే మన అట్మాస్ఫియర్ ఎయిర్లో కంపేర్ చేసే దానికన్నా ఈ వాటర్లో డిజాల్వ్ అయి ఉన్న ఆక్సిజన్ అనేది చాలా తక్కువ. సో అందుకని ఏంటంటే వాటిలో బ్రీతింగ్ రేట్ ఫాస్ట్గా ఉంటుంది. సో అలా ఇక్కడ కూడా ఇంకో ఎగ్జాంపుల్ రాసుకోండి. ఫిష్లో బ్రీతింగ్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, సుమారుగా 20 to 80 టైమ్స్ ఉంటుంది. జస్ట్ 8 అని రాసుకోండి, ఇది రఫ్ ఫిగర్. ఈ వాల్యూస్ ఏం గుర్తుపెట్టుకోకర్లేదు. 80 టైమ్స్ పర్ మినిట్. ఇంత ఫాస్ట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ చాలా తక్కువ కంపోజిషన్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్, సో ఎక్కువ సార్లు అవి ఆ వాటర్ని తీసుకుంటాయి. సో అట్లాంటప్పుడు కావాల్సిన ఆక్సిజన్ అనేది వస్తుంది. సో ఇవి ఇంట్రొడక్షన్ మనకి రెస్పిరేటరీ సిస్టమ్ గురించి. అలాగే అన్ని యానిమల్స్లో కూడా సేమ్ లంగ్స్ ఉండాలని రూల్ లేదు మనకి. ఎందుకంటే మనకి రెస్పిరేటరీ, మనకి ఈ ఆక్సిజన్ సప్లై కోసం మనకు సపరేట్గా లంగ్స్ సెటప్ ఉంది. బట్ రిమైనింగ్ కొన్ని యానిమల్స్లో లంగ్స్ ఉండవు. సో అలా కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. మెకానిజం ఆఫ్ ఈ బ్రీతింగ్ అనేది యానిమల్ టు యానిమల్ వేరే అవుతూ ఉంటాయి. సో ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ vary among different group of animals, different group of యానిమల్స్. కామన్గా మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ అయితే లంగ్స్ ఈ సెటప్పే ఉంటుంది. బట్ కొన్ని వాటిల్లో మాత్రం డిఫరెంట్ ఈ రెస్పిరేటరీ సిస్టమ్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ కొంచెం చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొన్ని యానిమల్స్ అనేవి చర్మం ద్వారా గాలి తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వాటర్లో ఉంటాయి స్పాంజెస్. చూడడానికి మనకి చిన్న ప్లాంట్స్ టైప్లో ఉంటాయి. ఈ డయాగ్రామ్ చూపిస్తాను నేను. స్పాంజెస్ అలాగే కొలెంటరేట్స్, COLEN కొలెంటరేట్స్, అలాగే ఫ్లాట్ వామ్స్, ఎర్త్ వామ్స్. సో వీటన్నిటిలో కూడా ఎయిర్ అనేది డైరెక్ట్గా స్కిన్ నుంచి తీసుకుంటాయి ఇవి. సో వీటిలో ఉన్న రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటంటే స్కిన్. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి
స్కిన్ ద్వారా జరుగుతుంటాయి. సో ఇట్లాంటి రెస్పిరేషన్ మనం ఏమంటామంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. స్కిన్ ద్వారా తీసుకుంటే దాన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. రెస్పిరేషన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ కాక్రోచ్, బొద్దంకిలు. కాక్రోచెస్. సో కాక్రోచెస్లో ఏంటంటే వీటికి లంగ్స్ ఉండవు. వీటికి ఏంటంటే బాడీ సైడ్న చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, దాన్ని స్పైరికల్స్ అంటాం. కాక్రోచెస్లో బాడీకి సైడ్న చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, స్పైరికల్స్ అంటాం. దాని నుంచి డైరెక్ట్గా అక్కడి నుంచి ట్రెకియా స్టార్ట్ అవుద్ది, అక్కడి నుంచి ట్రెకియా ఉంటుంది. అగైన్ ఇక్కడ ట్రెకియా తర్వాత ట్రెకియోల్స్ ఉంటాయి, అంటే ట్రెకియా బ్రాంచెస్ ఉంటాయి. సో అలా ఈ ట్రెకియల్ సిస్టమ్ ద్వారా ఈ కాక్రోచెస్లో డైరెక్ట్గా ఎయిర్ అనేది సెల్స్కే సప్లై అవుతుంది, ఎక్కడ బ్లడ్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. మన హ్యూమన్స్లో అనుకోండి బ్లడ్ అనేది ఆక్సిజన్ తీసుకుపోతూ ఉంటుంది, బట్ కాక్రోచెస్లో అలా కాదు, డైరెక్ట్గా ఈ ట్రెకియల్ సిస్టమే డైరెక్ట్గా ఆక్సిజన్ సప్లై సెల్స్కి ఇస్తుంటుంది. సో ఈ కాక్రోచెస్లో ఏంటంటే సిస్టమ్ స్పైరికల్స్ ఉంటాయి, అక్కడి నుంచి ట్రెకియా ఉంటుంది, ట్రెకియోల్స్ ఉంటాయి, బ్రాంచెస్, వాటి బ్రాంచెస్ అనేవి ట్రెకియోల్స్. సో ఇవి డైరెక్ట్గా ఆక్సిజన్ సప్లై అనేది ఎయిర్ సప్లై డైరెక్ట్గా సెల్స్కి వస్తే వాటి నుంచి అది ఆక్సిజన్ తీసుకుంటుంది. సో దీన్ని ట్రెకియల్ సిస్టమ్ అంటాం. ట్రెకియల్ సిస్టమ్ అంటాం. ట్రెకియల్ సిస్టమ్. సో ఈ ట్రెకియల్ సిస్టంలో ఎక్కడ కూడా బ్లడ్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు, నో బ్లడ్ ఇంటరాక్షన్. సో ఒకసారి ఈ డయాగ్రామ్ చూద్దాం. చూడండి ఒకసారి, ఇదిగోండి స్పాంజెస్. ఈ స్పాంజెస్లో అనేవి ఒక టైప్ ఆఫ్, చూడండి ఇక్కడ మనం మెన్షన్ చేసినవి చూడడానికి మొక్కలా కనిపించినా కానీ ఇవన్నీ యానిమల్స్. స్పాంజెస్ అనేవి వన్ టైప్ ఆఫ్ యానిమల్స్. డైరెక్ట్గా దీని బాడీ నుంచి మనకి ఆ స్కిన్ నుంచి ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అవి తీసుకుంటాయి. సిమిలర్గా కొలెంటరేట్స్ కూడా అంతే, డైరెక్ట్గా ఆ స్కిన్ నుంచి ఆ డిజాల్వ్డ్ వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది అవి తీసుకుంటాయి. నెక్స్ట్ ఇది ఫ్లాట్ వామ్స్లో కూడా ఎట్లాంటి లంగ్ సిస్టమ్ ఉండదు, స్కిన్ ద్వారానే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది. సిమిలర్గా ఎర్త్ వామ్స్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది కాక్రోచెస్. ఈ కాక్రోచెస్లో ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఇట్లా ఇటువైపు కొన్ని హోల్స్ ఉంటాయి, అలాగే ఇటువైపు కూడా కొన్ని హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ద్వారా మనకి గ్యాస్ అనేవి ఎయిర్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. వాటిని మనం స్పైరికల్స్ అంటాం. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఈ హోల్స్ అనేవి ఈ స్పైరికల్స్ ద్వారా ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ట్రెకియా ఉంటుంది, ఆ ట్రెకియా నుంచి డైరెక్ట్గా ఆ ఎయిర్ అనేది సెల్స్కి సప్లై అవుతుంటుంది. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఒక థర్డ్ అనేది ఫిష్. చూడండి, ఫిష్లో కూడా ఈ ఎయిర్ని తీసుకోవడానికి సపరేట్ లంగ్ సిస్టమ్ ఏమి ఉండదు, వీటికి గిల్స్ ఉంటాయి. ఈ సైడ్న ఓపెనింగ్స్ మనం చూడొచ్చు, ఫిష్లో సైడ్కి ఉంటాయి గిల్స్ అనేవి. సో డైరెక్ట్గా నోటితోనే అవి వాటర్ని తీసుకుంటే ఈ గిల్స్ ద్వారా వాటర్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంటుంది. సో ఇలా ఈ గిల్స్ ద్వారా వాటర్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గిల్స్ లోపల ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ చేయబడుతుంది, డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది బాడీ లోపలికి. సో ఫిష్లో ఏంటంటే గిల్స్. అలాగే బ్రాకెట్లో రాసుకోండి, aquatic animals breathes faster. ఇది ఆల్రెడీ మనం చెప్పాం ఈ పాయింట్. బ్రీత్ ఫాస్ట్గా ఎందుకు బ్రీత్ చేయాల్సి వస్తుందంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు తీసుకుంటుంది, బ్రీతింగ్ అనేది ఎక్కువసార్లు జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ లో డిజాల్వ్డ్ O2. సో తక్కువ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు తీసుకుంటే మనకు కావాల్సిన ఓవరాల్ ఆక్సిజన్ సప్లై అనేది ఫిష్కి అంత ఉంటుంది. సో ఫిష్లో అయితే గిల్ సిస్టమ్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్. ఈ ఫ్రాగ్ ఏంటంటే ఎక్సెప్షన్ కేసు. ఇందులో చాలా పద్ధతుల్లో మనకి ఎయిర్ అనేది తీసుకుంటుంది ఫ్రాగ్. ఒకటి స్కిన్ ద్వారా తీసుకుంటుంది,
సో ఫ్రాగ్లో ఒకటి ఇది స్కిన్ ద్వారా తీసుకోగలదు ఎయిర్. మనం స్కిన్ ద్వారా ఎయిర్ని తీసుకుంటే దాన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. సో బ్రాకెట్లో క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. క్యూటేనియస్ రెస్పిరేషన్. అలాగే ఈ ఫ్రాగ్స్లో లంగ్స్ కూడా ఉంటాయి. మనం లంగ్స్ ద్వారా ఎయిర్ సప్లై జరిగితే దాన్ని పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. మనం ఈ వర్డ్ చెప్పాను ఆల్రెడీ, పల్మనరీని వర్డ్ ఎప్పుడు వాడతామంటే లంగ్స్ ద్వారా ఎయిర్ సప్లై అవుతాయి, పల్మనరీ రెస్పిరేషన్. సో లంగ్స్ ద్వారా కూడా అది ఎయిర్ తీసుకోగలదు. అలాగే మూడో పద్ధతి, వాటి యొక్క మౌత్ లైనింగ్స్ ద్వారా కూడా అది ఎయిర్ తీసుకోగలదు. మౌత్ లైనింగ్స్. సో ఈ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఏమంటామంటే బుక్కో ఫారెంజియల్ రెస్పిరేషన్ అంటాం. చూడండి, మనం ఆల్రెడీ ఈ పదం వాడాం, బొక్కల్ క్యావిటీ అంటే ఓరల్ క్యావిటీ అని. ఇది ఆల్రెడీ మనం డైజెస్టివ్ సిస్టంలో ఈ వర్డ్ చెప్పాం. సో బుక్కో ఫ్యారింగ్స్, మనం ఫ్యారింగ్స్ అనే పదం కూడా చెప్పాం ఆల్రెడీ. కామన్ పాసేజ్, ఎయిర్కి ఫుడ్కి కామన్ పాసేజ్ని ఫ్యారింగ్స్ అంటాం. సో ఈ మౌత్ లైనింగ్స్ ద్వారా ఎయిర్ తీసుకోవడాన్ని ఏమంటామంటే బుక్కో ఫారెంజియల్ రెస్పిరేషన్ అంటాం. సో అందుకే మనకు ఫ్రాగ్ అనేది వాటర్లోనూ బతకగలదు, అలాగే ల్యాండ్ పైన కూడా అది బతకగలదు. అదే ఫిష్ అనుకోండి, ఫిష్ ఓన్లీ వాటర్లోనే బతకగలదు. బయటకు వచ్చేసరికి దానికి ఈ ఎయిర్ ద్వారా అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ని డైరెక్ట్గా తీసుకునే సెటప్ ఉండదు. ఓన్లీ డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకోవడానికి దాంట్లో సెటప్ ఉంది, గిల్స్ అనేవి. బట్ ఫ్రాగ్లో అలా కాదు, వాటికి లంగ్స్ ఉంటాయి, అలాగే స్కిన్ ద్వారా తీసుకోగలదు, మౌత్ లైనింగ్స్ ద్వారా తీసుకోగలదు. సో ఇది వాటర్లోనే బతకగలదు, అలాగే ఈ ల్యాండ్ మీద కూడా మనకి బతకగలదు ఫ్రాగ్ అనేది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లో కూడా మనకి సెల్యులర్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సెల్యులర్ రెస్పిరేషన్ కామన్, ఎనీ లివింగ్ ఆర్గానిజంకి ఎనర్జీ కావాలంటే సెల్యులర్ రెస్పిరేషన్ జరగాల్సిందే. సో ప్లాంట్స్కి కూడా ఆక్సిజన్ కావాలి. సో ఈ ప్లాంట్స్లో కూడా గ్యాస్ ఎక్స్చేంజ్కి స్టొమోటాస్ ఉంటాయి. ఈ పదం మనం ఆల్రెడీ చెప్పాం, స్టొమోటా. ఈ ఆకుల దగ్గర ఉంటాయి ఈ స్టొమోటాస్, లీవ్స్తో స్మాల్ ఓపెనింగ్ ఇది. సో వాటి ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని జరుగుతుంది. అలాగే వేరే లొకేషన్స్లో కూడా ప్లాంట్స్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంటాయి. ఒకటి రూట్స్ దగ్గర, ఆ సర్ఫేస్ ఆఫ్ రూట్స్ మీద కూడా మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంటాయి. సర్ఫేస్ ఆఫ్ రూట్స్. అలాగే లెంటిసిల్స్ ఉంటాయి. లెంటిసిల్స్ అంటే చిన్న ప్రొజెక్షన్స్ స్టెమ్ మీద, వాటి ద్వారా కూడా మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంటుంది. లెంటిసెల్స్ ఆన్ స్టెమ్. సో వీటి ద్వారా కూడా మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఒకసారి డయాగ్రామ్ నేను చూపిస్తాను. నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్ హ్యూమన్స్లో అయితే మనకి లంగ్స్ ఉంటాయి. సో అందుకే దీన్ని పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరిగితే పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. స్కిన్ ద్వారా జరిగితే క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. ఒకసారి ఈ డయాగ్రామ్స్ చూద్దాం. అలాగే ఇవి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇది స్కిన్ ద్వారా జరిగే రెస్పిరేషన్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ది మనం కాక్రోచ్. ఈ రెండు ఎగ్జాంపుల్స్, ఈ రెండు కూడా కాక్రోచెస్. వీటిలో ట్రెకియల్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 3rd ఎగ్జాంపుల్ అనేది చూడండి, ఇది 3rd ఎగ్జాంపుల్, ఇది 2nd ఎగ్జాంపుల్. ఈ 3rd ఎగ్జాంపుల్ ఫిష్లో ఈ గిల్స్ ఉంటాయి. ఈ నోటి ద్వారా వాటర్ ఎంటర్ అయితే ఈ గిల్స్ ద్వారా బయటకు వస్తుంది. సో ఈ గిల్స్ ద్వారా బయటకు వచ్చేటప్పుడు ఈ గిల్స్ దగ్గర ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అవుతుంది. సో ఇది 3rd ఎగ్జాంపుల్. 4th వన్ ఫ్రాగ్. ఈ ఫ్రాగ్స్లో ఏంటంటే 3 పద్ధతుల్లో ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఒకటి స్కిన్ ద్వారా, 2 లంగ్స్, అలాగే మౌత్ లైనింగ్స్ ద్వారా. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్ మనం చెప్పింది ఏంటంటే ప్లాంట్స్లో ఈ లీవ్స్ దగ్గర స్మాల్ ఓపెనింగ్స్ ఉంటాయి, వాటిని స్టొమోటా అంటాం. వాటి ద్వారా ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది. అలాగే లెంటిసెల్స్ అంటే ఇదిగోండి, ఈ స్టెమ్ దగ్గర ఉన్న చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి, వాటిని లెంటిసెల్స్ అంటాం. వాటి ద్వారా కూడా ఎక్స్చేంజ్ అవుతుంటుంది. అగైన్ రూట్స్
సర్ఫేస్ ఆఫ్ ఫ్రూట్స్ ద్వారా కూడా మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆరో ఎగ్జాంపుల్ అనేది హ్యూమన్స్. మనం అది నెక్స్ట్ డిస్కస్ చేయబోతాం. సో ఇవి ఇంట్రొడక్షన్. మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఆర్గానిజమ్స్, డిఫరెంట్ యానిమల్స్లో ఎలా ఉంటుంది అనేది మనం ఎగ్జాంపుల్స్ చూసాం. నెక్స్ట్ సెల్యులర్ రెస్పిరేషన్. సెల్యులర్ రెస్పిరేషన్. ఈ సెల్యులర్ రెస్పిరేషన్ మనం డిస్కస్ చేసిన తర్వాత పల్మనరీ రెస్పిరేషన్ మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్ లంగ్స్ గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అనేది సెల్యులర్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మెయిన్ ఎన్ని లివింగ్ ఆర్గానిజంలో ఈ సెల్యులర్ రెస్పిరేషన్ అనేది కామన్. అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి ఎనర్జీ రావడం అనేది కామన్ ప్రాసెస్. ఈ సెల్యులర్ రెస్పిరేషన్ జరగడం కోసం ఆ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఎలా జరిగిందనే దాన్ని బట్టి మన డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. మనం హ్యూమన్స్లో అయితే పల్మనరీ రెస్పిరేషన్ ఉంది, అంటే లంగ్స్ ద్వారా ఈ గ్యాస్ని మనం సప్లై చేయడం. సో వీటన్నిటికీ మెయిన్ ఏంటంటే బేసిక్ సెల్యులర్ రెస్పిరేషన్. సో ఒకసారి అందుకే దీని గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ మనం రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్దాం. సో సెల్యులర్ రెస్పిరేషన్ అంటే అన్ని లివింగ్ ఆర్గానిజంలో కంపల్సరీ ఎనర్జీ ఫుడ్ ద్వారా, ఫుడ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ గ్లూకోజ్ ద్వారా మనకి ఎనర్జీ రావడం కోసం కంపల్సరీ ఆ గ్లూకోజ్ బ్రేక్ అయ్యి ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. ఏటీపీ అంటే నథింగ్ బట్ ఎనర్జీ కరెన్సీ. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనర్జీ రావడం కోసం ఆ ఏటీపీ, సపోజ్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అన్నాం, ఫాస్ఫేట్ బాండ్స్ సపోజ్ మనకి ఎనర్జీ కావాలనుకున్నప్పుడు అవి బ్రేక్ అవుతాయి. అది ట్రైఫాస్ఫేట్ కాస్త డైఫాస్ఫేట్ అయింది అనుకోండి, అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇలా మనకి ఎనర్జీ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఏటీపీ మాలిక్యూల్ నుంచి వస్తాయి. సో ఫస్ట్ డెఫినేషన్ రాయండి. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ respire to get energy from food. ఇక్కడ ఫుడ్ అండ్ నథింగ్ బట్ గ్లూకోజ్ మెయిన్. ది ప్రాసెస్ ఆఫ్ breakdown of food, process of breakdown of food in the cell with release of energy is called cellular respiration. Cellular respiration. ఇక్కడ ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఏటీపీ అనేది ఎనర్జీ కరెన్సీ. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనర్జీ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆ ఏటీపీ కాస్త ఫాస్ఫేట్ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఏడీపీగా ఫామ్ అవుతుంది, డైఫాస్ఫేట్గా ఫామ్ అవుతుంది. సో ఆ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. C6H12O6 సెల్యులర్ రెస్పిరేషన్లో ఈక్వేషన్ ఇది. దీన్నే మనం గ్లూకోజ్ అంటాం. సో ఇది బ్రేక్ అవ్వాలంటే కంపల్సరీ ఆక్సిడేషన్ జరగాలి, అదే బ్రేక్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి. సో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ అవ్వాలంటే 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కావాలి. సో ఇలా బిట్స్ అడుగుతుంటాడు. సో అప్పుడు మనకి 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్, కార్బన్ డైఆక్సైడ్, అలానే 6H2O ప్లస్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్. మ్యాక్సిమం మనకి 38 ఏటీపీ మాలిక్యూల్స్ ఒక గ్లూకోజ్ నుంచి వచ్చే స్కోప్ ఉంది మనకి. సో ఇవన్నీ కూడా మైటోకాండ్రియాలో జరగడం లేదు. కొన్ని మనకి గ్లైకాలిసిస్ అనేది, ఇది మనం ఆల్రెడీ సెల్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్ చెప్పాం. గ్లైకాలిసిస్ అనేది సైటోప్లాజంలోనే స్టార్ట్ అవుద్ది, అక్కడ కొంత ఎనర్జీ రిలీజ్ అవుద్ది. ఎగైన్ ఆ పైరువేట్స్ కాస్త మనకి మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయినప్పుడు ఎగైన్ అక్కడ ఈ విత్ హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా మొత్తానికి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఓవరాల్గా మనం కలుపుకుంటే మ్యాక్సిమం 38 ఏటీపీలు ఫామ్ అయ్యే స్కోప్ ఉంది. సో ఇది సెల్యులర్ రెస్పిరేషన్. అగైన్ ఈ సెల్యులర్ రెస్పిరేషన్లో ఒకసారి మిగతా కూడా రాయండి. స్టేజ్ 1 మెయిన్గా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే స్టేజ్ 1. సో ఫస్ట్ మనం ఇప్పుడే చెప్పాను గ్లైకాలిసిస్.
స్టేజ్ 1 ఏంటంటే గ్లైకాలసిస్. ఇది సైటోప్లాజంలోనే మనకు స్టార్ట్ అవుద్ది. మనకి ఎప్పుడైతే ఈ డిఫ్యూజన్ ద్వారా ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయిందో, అలాగే ఈ గ్లూకోజ్ కూడా లోపలికి ఎంటర్ అయ్యో, గ్లూకోజ్ డిఫ్యూజన్ ద్వారా ఎంటర్ అవ్వదు. గ్లూకోజ్ ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ దానికి ఇంకా ప్రోటీన్ హెల్ప్ కావాలి. సో ఈ గ్లూకోజ్ కూడా లోపలికి ఎంటర్ అయినప్పుడు సో ఈ ఫస్ట్ గ్లైకాలసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 1లో ఏంటంటే గ్లైకాలసిస్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్లైకాలసిస్ అక్కర్స్ ఇన్ సైటోప్లాజం. గ్లైకాలసిస్ అక్కర్స్ ఇన్ సైటోప్లాజం. సో ఈ సైటోప్లాజం లోపలే ఈ గ్లైకాలసిస్, ఈ గ్లూకోజ్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎలా బ్రేక్ అవుద్ది అంటే ఫస్ట్ గ్లూకోజ్ అనేది దీని ఫార్ములా ఆల్రెడీ చెప్పాము మనం, C6H12O6 అంటే 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న కాంపౌండ్ ఇది. సో అలా కూడా బిట్లు అడుగుతున్నాడు. 6 కార్బన్ మాలిక్యూల్, గ్లూకోజ్లో 6 కార్బన్స్ ఉంటాయి. సో ఈ గ్లూకోజ్ అనేది ఈ సైటోప్లాజంలోనే బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో ఎలా ఫామ్ అవుతుందంటే 2-పైరువిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. 2-పైరువిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ పైరువిక్ యాసిడ్స్లో ఏంటంటే 3 కార్బన్ మాలిక్యూల్, ఇది 6 కార్బన్ మాలిక్యూల్ కాస్త 2 పైరువిక్ యాసిడ్స్గా బ్రేక్ అవుతుంది. అంటే ఒక్కొక్క పైరువిక్ యాసిడ్లో 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. 3 కార్బన్ మాలిక్యూల్. సో ఎగ్జాంపుల్ ఇలా కూడా అడగవచ్చు. పైరువిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్ ఉంటాయి? 3 కార్బన్స్ ఉంటాయి. సో ఇది స్టేజ్ 1. ఈ స్టేజ్ 1 కాస్త మనకి సైటోప్లాజంలోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అనేది స్టేజ్ 2. ఈ స్టేజ్ 2లో ఏమవుతుందంటే ఈ పైరువిక్ యాసిడ్ అనేది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది. సో కొన్నిసార్లు మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది, కొన్నిసార్లు ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంటర్ కాలేకపోవచ్చు. ఆ సిచ్యువేషన్ కూడా తర్వాత చెప్తాను. సో స్టేజ్ 2లో అయితే ఈ పైరువిక్ యాసిడ్ అనేది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయినప్పుడు సఫిషియంట్ ఆక్సిజన్ మనకు ఉంటే అప్పుడు ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ సఫిషియంట్, ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇప్పుడు బ్రేకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటిని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఏరోబిక్ రెస్పిరేషన్. సో సరిపడా ఆక్సిజన్ ఉంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ ఏమవుతుందంటే దిస్ పైరువిక్ యాసిడ్ enters mitochondria. సో ఈ మైటోకాండ్రియాలో ఏమవుతుందంటే ఈ పైరువిక్ యాసిడ్ ఆక్సిజన్ యూజ్ చేసుకొని CO2H2Oగా చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో దీనికి ఈక్వేషన్ అవసరం లేదు, జస్ట్ ఈ టైప్లో గుర్తుపెట్టుకోండి. పైరువిక్ యాసిడ్ అనేది with help of oxygen breaks into CO2 H2O plus energy. సో ఇక్కడ వచ్చిన ఎనర్జీ, స్టేజ్ 1లో వచ్చిన ఎనర్జీ మొత్తం కలుపుకొని సుమారుగా ఒక గ్లూకోజ్ నుంచి 38 ATPs ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 2 పైరువిక్ యాసిడ్స్ మైటోకాండ్రియాలో ఉంటాయి కాబట్టి మనం ఒక గ్లూకోజ్ని అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ డెఫినేషన్ కూడా రాసుకోండి. if respiration happened in the presence of O2 called aerobic respiration. సో ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ ఇప్పుడు సఫిషియంట్ ఆక్సిజన్ ఉన్నప్పుడు. సో నెక్స్ట్ సెకండ్ది, సపోజ్ ఆక్సిజన్ సరిపడా లేదు,
if oxygen is not sufficient, oxygen is not sufficient, సో సరిపడా ఆక్సిజన్ లేనప్పుడు దాన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఎనరోబిక్, ANEROBIC, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్. సో ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఈ పైరువిక్ యాసిడ్ ఏమవుతుందంటే, పైరువిక్ యాసిడ్ అనేది పైరువిక్ యాసిడ్ చూడండి, అబ్సెన్స్ ఆఫ్ O2, అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఈ పైరువిక్ యాసిడ్ అనేది కొన్ని ఆర్గానిజమ్స్లో ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి, పైరువిక్ యాసిడ్ అనేది 3 కార్బన్ మాలిక్యూల్, ఆల్కహాల్ అనేది 2 కార్బన్ మాలిక్యూల్, ఇథనాల్. సో ఇథనాల్గా కన్వర్ట్ అవుతుంది. ఇథనాల్ నథింగ్ బట్ ఆల్కహాల్ ప్లస్ CO2, అలాగే ఇక్కడ కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఆక్సిజన్ లేనప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ అనేది 3 కార్బన్ మాలిక్యూల్, ఈ 3 కార్బన్ మాలిక్యూల్ కాస్త 2 కార్బన్ మాలిక్యూల్గా కన్వర్ట్ అయ్యి CO2 ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్ లాంటి ఆర్గానిజమ్స్లో ఈ విధంగా పైరువిక్ యాసిడ్ అనేది ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఫెర్మెంటేషన్ అంటాం. నెక్స్ట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది కూడా సేమ్, అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో కొన్నిసార్లు పైరువిక్ యాసిడ్ అనేది ఇథనాల్గా కన్వర్ట్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ ఎంజైమ్ ఈ ఈస్ట్ అనే ఆర్గానిజమ్స్లో ఉంటాయి కాబట్టి అది ఇథనాల్గా కన్వర్ట్ చేయగలదు. సో కొన్నిసార్లు ఈ పైరువిక్ యాసిడ్ అనేది లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్స్లో ఇది జరుగుతుంటాయి. సపోజ్ మనం హెవీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, ఈ మజిల్స్ డిమాండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మజిల్స్ ఎనర్జీ డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఈ సైటోప్లాజంలో ఉన్న ఈ గ్లైకాలసిస్ జరిగిన తర్వాత సైటోప్లాజంలో ఉన్న పైరువిక్ యాసిడ్ అనేది ఇమీడియట్గా అక్కడే లాక్టిక్ యాసిడ్ని ఫామ్ చేసి కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే డిమాండ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల. సో అలా డిమాండ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువ ఉండి ఆక్సిజన్ సరిపడా లేనప్పుడు ఇలా లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ ప్లస్ కొంత ఎనర్జీ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆక్సిజన్ సరిపడా లేనప్పుడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పైరువిక్ యాసిడ్ అనేది 3 కార్బన్ మాలిక్యూల్, ఇది ఆల్కహాల్ అనేది 2 కార్బన్ మాలిక్యూల్, సిమిలర్గా లాక్టిక్ యాసిడ్ అనేది 3 కార్బన్ మాలిక్యూల్. సో లాక్టిక్ యాసిడ్లో 3 కార్బన్స్ ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పైరువిక్ యాసిడ్ అనేది లాక్టిక్ యాసిడ్గా మారడం ఎక్కడ జరుగుతుందంటే ఎగ్జాంపుల్ హ్యూమన్స్లో, హ్యూమన్ మజిల్స్. సో అది కూడా నార్మల్ కండిషన్లో జరగదు. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఆక్సిజన్ సప్లై సరిపడిగా ఉండదు. సో అట్లాంటి టైంలో ఈ సైటోప్లాజంలోనే ఆ పైరువిక్ యాసిడ్ కాస్త లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోద్ది. అయితే వన్స్ సఫిషియంట్ ఆక్సిజన్ వచ్చిన తర్వాత అగైన్ ఈ లాక్టిక్ యాసిడ్ అనేది CO2H2Oగా ఫర్దర్ కన్వర్ట్ అవుతుంది. సో మనకు అందుకే ఈ లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్లే మజిల్ పెయిన్ ఉంటుంది. మనం హెవీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ పెయిన్కి రీజన్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. ఓకే, సో ఒకసారి ఆ డెఫినేషన్ కూడా రాయండి. ఇఫ్ O2 నాట్ ప్రజెంట్, if O2 not present, pyruvic acid formed into ఆల్కహాల్ అంటే ఇథనాల్ మనం చెప్పాం ఆల్రెడీ.
ఆల్కహాల్ ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఆ టైప్ ఆఫ్ ఎంజైమ్ ఉంటే మనకి అది ఈస్ట్లో ఉంటుంది ఆ టైప్ ఆఫ్ ఎంజైమ్ అనేది. సో ఫార్మ్డ్ ఇంటూ ఆల్కహాల్ ఆర్ లాక్టిక్ యాసిడ్. సో ఇలా ఈ పైరువిక్ యాసిడ్ అనేది ఆల్కహాల్గా కానీ లాక్టిక్ యాసిడ్గా కానీ కన్వర్ట్ అవ్వడాన్ని ఫెర్మెంటేషన్ అంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫెర్మెంటేషన్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫెర్మెంటేషన్. సో దీన్ని మనం ఫెర్మెంటేషన్ అంటాం. సో ఈ పాయింట్ కూడా రాసుకోండి, ఇంతకుముందు చెప్పింది. మనం హెవీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ మజిల్ పెయిన్ రావడానికి కారణం ఏంటంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. సో ఆఫ్టర్ heavy exercise we use it to get muscle pain. సో దీనికి కారణం ఏంటంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. సో వన్స్ సఫిషియంట్ ఆక్సిజన్ మళ్ళీ మనకి సప్లై ఉన్న తర్వాత ఈ లాక్టిక్ యాసిడ్ కాస్త CO2H2O కన్వర్ట్ అవుతుంది. సో ఆ పాయింట్ కూడా రాసుకుంటే వన్స్ we get sufficient O2, again lactic acid converted into CO2, H2O. సో ఇక అవి CO2H2O కన్వర్ట్ అయిపోతుంది. అయితే మనకి సెల్యులర్ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఇప్పుడు మనం చెప్పాం ఎనర్జీ రిలీజ్ అవుతుందని. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి సుమారుగా మ్యాక్సిమం మనకి పాసిబిలిటీ అంటే 38 ATPs వచ్చే స్కోప్ ఉంది. అయితే ఆ ఎనర్జీ మొత్తాన్ని ఆ సెల్ అనేది యూజ్ చేయలేదు. ఎందుకంటే మొత్తం అంత రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎంత అవసరమో అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఈ లైఫ్ ఫంక్షన్స్ ఈ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ అనేవి ఏటీపీ కింద స్టోర్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ అవసరమో ఆ ఏటీపీ అనేది మళ్ళీ అగైన్ బ్రేక్ అవుతుంది. సో అలాగే కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది హీట్ కింద లాస్ అవుతుంది. సో ఇలా ఆ ఎనర్జీ సెల్యులర్ రెస్పిరేషన్ దగ్గర వచ్చిన ఎనర్జీ అనేది ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కన్వర్ట్ అవ్వడానికి. ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. ఎనర్జీ అట్ సెల్యులర్ రెస్పిరేషన్, ఒకటి మనం అది లైఫ్ ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు. యూజ్డ్ ఫర్ యాక్టివిటీస్ ఫస్ట్ పాయింట్. అది ఆ ఎనర్జీని యాక్టివిటీస్ యూజ్ చేయడానికి సరిపడే ఎనర్జీ రిమైనింగ్ అనేది ఏటీపీ కింద స్టోర్ అయి ఉంటుంది. స్టోర్డ్ యాజ్ ఏటీపీ రిమైనింగ్ ఎనర్జీ అనేది. అలాగే కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది హీట్ కింద లాస్ అవుతుంది, హీట్ లాస్. సో ఇలా ఈ ఎనర్జీ అనేది ఈ 3 వేస్లో మనకి అది కన్వర్ట్ అవుతుంది. కొంత హీట్ లాస్ అవుతుంది, కొంత ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది ఏటీపీ కింద, కొంత అమౌంట్ అనేది సెల్యులర్ యాక్టివిటీస్కి యూజ్ అవుతుంది. సపోజ్ మనకి బాడీ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది అనుకోండి. అట్లాంటప్పుడు ఏంటంటే సెల్యులర్ ఫంక్షన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. సో అట్లాంటప్పుడు మళ్ళీ హీట్ అనేది బ్యాలెన్స్ థర్మో రెగ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా బాడీ టెంపరేచర్లో వేరియేషన్ వచ్చినప్పుడు ఈ సెల్యులర్ ఫంక్షన్ కూడా థర్మో రెగ్యులేషన్కి ఉపయోగపడుతుంది ఆ అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ అనేది. ఓకే, సో ఇది సెల్యులర్ రెస్పిరేషన్ గురించి. నెక్స్ట్ మనం హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ టాపిక్ అనేది హ్యూమన్
రెస్పిరేటరీ సిస్టమ్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. చూడండి, ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసామంటే, ఒకటి ఇంట్రడక్షన్ చూసాం మనం, రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటి చూసాము, అలాగే డిఫరెంట్ వేరియస్ ఆర్గానిజమ్స్లో ఎట్లాంటి రెస్పిరేటరీ సిస్టమ్స్ ఉన్నాయి చూసాము, అలాగే ఈ సెల్యులర్ రెస్పిరేషన్ గురించి మనం బేసిక్స్ చూసాం. సో ఇప్పుడు హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, దీన్నే మనం పల్మనరీ రెస్పిరేటరీ సిస్టమ్, పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. మనం ఎంటైర్ రెస్పిరేటరీ సిస్టంలో 2 టైప్ ఆఫ్ రెస్పిరేషన్స్ మనకు ఉన్నాయి. ఒకటి ఈ పల్మనరీ రెస్పిరేషన్, రెండోది సెల్యులర్ రెస్పిరేషన్. ఈ సెల్యులర్ రెస్పిరేషన్ ముందుగానే మనం చూసాం, దాని బేసిక్స్ అనేవి. సో ఇప్పుడు పల్మనరీ రెస్పిరేషన్ గురించి చూద్దాం. హ్యూమన్ రెస్పిరేషన్ అనేది మెయిన్గా లంగ్ బేస్డ్ రెస్పిరేషన్ మనది. ఆ పాయింట్ రాసుకోండి. హ్యూమన్ రెస్పిరేషన్ ఈజ్ లంగ్ బేస్డ్ రెస్పిరేషన్ లేదా లంగ్ రెస్పిరేషన్. ఈ లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరిగితే వాటిని మనం పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. ఆ వర్డ్ కూడా రాసుకోండి బ్రాకెట్లో, లంగ్ రెస్పిరేషన్ ఆర్ పల్మనరీ రెస్పిరేషన్. ఓకే, నెక్స్ట్ ఓకే, ఈ పల్మనరీ రెస్పిరేషన్లో మనకి ఎయిర్ ఎలా ఎంటర్ అవుతుందంటే, ఫస్ట్ నోస్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. నాస్ట్రిల్స్ ద్వారా ఇవి ఎంట్రీ పాయింట్స్. మన ఎయిర్ లోపలికి ఎంటర్ అవ్వడానికి నాస్ట్రిల్స్ అనేవి, మనకి 2 నాస్ట్రిల్స్ అనేవి ఇవి ఎంట్రీ పాయింట్స్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు అల్వియోలస్, ఈ ఎంటర్ అల్వియోలస్ వరకు ఎయిర్ అనేది ట్రావెల్ అయినప్పుడు ఈ అల్వియోలస్ ఈ సైడ్ దగ్గర ఎయిర్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది బిట్వీన్ బ్లడ్ అండ్ ఈ అల్వియోలస్ దగ్గర. సో ఒకసారి ఆ పాత్వే రాయండి, 1 by 1 డిస్కస్ చేద్దాం. పాత్వే ఆఫ్ ఎయిర్. ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఎయిర్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది. సో ఫస్ట్ అనేది ఎంట్రీ పాయింట్ అనేది నాస్ట్రిల్స్. ఈ నాస్ట్రిల్స్ అనేవి ఎంట్రీ పాయింట్. సో దాని తర్వాత నాసల్ క్యావిటీ ఎంటర్ అవుతుంది ఎయిర్ అనేది. సో దాని దగ్గర నుంచి నెక్స్ట్ పార్ట్ అనేది ఫారింగ్స్. ఇది కామన్ పాసేజ్. ఇది మనం డైజెస్టివ్ సిస్టంలో కూడా ఈ పార్ట్ వచ్చింది. నెక్స్ట్ ఫారింగ్స్ని తర్వాత లారింగ్స్ మనకి మాటలు సౌండ్, ఈ వాయిస్ బాక్స్ అంటాం దీన్ని. అక్కడి నుంచి మనకి వాయిస్ అనేది జనరేట్ అవుతుంది లారింగ్స్లో. ఈ లారింగ్స్ కనెక్ట్ అయి ఉన్నది ట్రెకియా. అలాగే దీన్ని మనం ట్రెకియా అనే విండ్ పైప్ అంటాం. ఫుడ్ పైప్ అంటే ఈసోఫాగస్, అది డైజెస్టివ్ సిస్టంలో వస్తుంది. ట్రెకియా అనేది విండ్ పైప్. అగైన్ ఈ ట్రెకియా నుంచి నెక్స్ట్ కనెక్షన్ అనేది బ్రాంకీ. బ్రాంకీ అనేది యాక్చువల్గా ప్లోరల్ వర్డ్. బ్రాంకస్ అంటే సింగులర్. ఒక పైపును బ్రాంకస్ అంటాం, 2 పైపులు ఉంటాయి అక్కడ. సో కాబట్టి బ్రాంకీ. అగైన్ ఈ బ్రాంకీ అనేది తర్వాత చాలా సబ్ ఏమంటారు, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ బ్రాంకిల్గా మళ్ళీ విడిపోతుంది. సో దాని తర్వాత లాస్ట్లో ఉన్న సన్నటి పైప్స్ని ఏమంటామంటే బ్రాంకియోల్స్ అంటాం. బ్రాంకియోలస్. సో ఈ బ్రాంకియోలస్ చివర ఉన్నవి ఆ ఎయిర్ శాక్స్ అంటే అది బట్టి బ్యాగ్ అనుకోండి. ఆ ఎయిర్ బ్యాగులను ఏమంటామంటే అల్వియోలస్ అంటాం. అల్వియోలస్. సో అక్కడి నుంచి బ్లడ్తో ఎయిర్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంటుంది. సో ఇది టోటల్ పాత్వే. నాస్ట్రిల్స్, నాసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రెకియా, బ్రాంకియోలస్, అల్వియోలస్. ఆ అల్వియోలస్ దగ్గర బ్లడ్తో అది ఎక్స్చేంజ్ అవుతుంది. ఎలా? డిఫ్యూజన్ ద్వారా.
సో ఇవన్నీ కూడా 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్ అనేది ఒక్కొక్క పార్ట్ గురించి ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ పార్ట్ అనేది నాస్ట్రిల్స్. చూడండి, నాస్ట్రిల్స్ అనేవి మనకి ఎయిర్ పాసేజ్లో ఎంట్రీ పాయింట్ అదే, రిటర్నింగ్ ఎయిర్ రావడానికి కూడా ఎగ్జిట్ పాయింట్ అదే. సో నాస్ట్రిల్స్ అనేవి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఎయిర్ పాసేజ్. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఎయిర్ పాసేజ్. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఎయిర్ పాసేజ్. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్లో ఇక్కడ లేదు, ఇది ఇలా ఎయిర్ ఎంటర్ అవుతుంది. మనకి ఎయిర్ అనేది ఈ టైప్లో ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నవి నాస్ట్రిల్స్ అనేవి ఎంట్రీ అవ్వడానికి అవే, ఈ బయట ఉన్న లోపల నుంచి గాలి బయటకు వెళ్ళడానికి కూడా ఎగ్జిట్ పాయింట్ అది. సో నాస్ట్రిల్స్ అనేవి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఎయిర్ పాసేజ్. సో వన్స్ ఎయిర్ అనేది నాస్ట్రిల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటంటే నాసల్ క్యావిటీ. సో ఇది నాసల్ క్యావిటీ. ఆ నాసల్ క్యావిటీ అనేది సెకండ్ పార్ట్. సో నెక్స్ట్ పార్ట్ అనేది సెకండ్ పార్ట్ అనేది నాసల్ క్యావిటీ. సో ఈ నాసల్ క్యావిటీలో ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఎందుకంటే ఈ నాసల్ క్యావిటీలో చిన్న చిన్న హెయిర్ లైక్ సెల్స్ ఉంటాయి. సిలియా సెల్స్ అంటాము. సిలియా అంటే మనం ఈ పౌడ్ ఆల్రెడీ చెప్పాము మనం. సిలియా సెల్స్ అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అట్లా. సో ఇక్కడ ఎయిర్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ ఇంకేమైనా అట్లాంటి ఫారెన్ పార్టికల్స్ ఉంటే అవి ఫిల్టర్ అవుతాయి. సో నాసల్ క్యావిటీలో జరిగే మెయిన్ ఏంటంటే ఫిల్టరింగ్ ఆఫ్ ఎయిర్. ఫిల్టర్స్ ఎయిర్. అలాగే సో ఫస్ట్ ఎయిర్ని ఫిల్టర్ అవుతుంది. అలాగే ఇక్కడ హీట్ అనేది ఈ ఇన్కమింగ్ ఎయిర్ హీటింగ్ అవుతుంది. ఎలా అంటే మనకి బయట అట్మాస్ఫియర్, మనకు బయట నార్మల్ టెంపరేచర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 27 అనుకుందాం, బట్ బాడీ టెంపరేచర్ మాత్రం 37 ఉంటుంది. సో ఈ ఇన్కమింగ్ ఎయిర్ అనేది ఈ బాడీ టెంపరేచర్కి మ్యాచ్ అవ్వడం కోసం ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. హీట్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందంటే మనకి ఈ నాసల్ క్యావిటీ దగ్గర బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. చూడండి, బ్లడ్ వెజల్ అంటే కొంచెం డయామీటర్ ఎక్కువ ఉంటుంది. క్యాపిలరీ అన్నాం అనుకోండి, తక్కువ చిన్న డయామీటర్ ఉండే వాటిని క్యాపిలరీస్ అంటాం. సో బోత్ సేమ్ ఒకే మ్యూచువల్గా మనం వాడుకోవచ్చు వాటిని. బ్లడ్ వెజల్ అన్నా క్యాపిలరీస్ అన్నా ఓకే, నో ప్రాబ్లం. బట్ క్యాపిలరీ అని ఎప్పుడు అంటామంటే దాని డయామీటర్ అనేది చాలా చిన్నగా తక్కువ ఉంటే అట్లాంటి బ్లడ్ వెజల్స్ని క్యాపిలరీస్ అంటాం. అయితే ఈ నాసల్ క్యావిటీలో ఈ సర్ఫేస్ దగ్గరలో మనకి క్యాపిలరీస్ ఉంటాయి, బ్లడ్ని తీసుకెళ్లే క్యాపిలరీస్ ఉంటాయి, ఆ బ్లడ్ పైప్స్ ఉంటాయి. సో వాటి నుంచి మనకి హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్కమింగ్ ఎయిర్తో. సో ఈ ఇన్కమింగ్ ఎయిర్ అనేది బాడీ టెంపరేచర్కి మ్యాచ్ అయినట్టుగా దాని హీట్ అనేది టెంపరేచర్ అనేది పెరుగుద్ది. సో అలా హీటింగ్ అనేది జరుగుతుంది ఇన్కమింగ్ ఎయిర్ అనేది. అలాగే ఇక్కడ జరిగేది ఇంకోటి ఏంటంటే హ్యూమిడిఫికేషన్ కూడా జరుగుద్ది. హ్యూమిడిటీ అంటే ఏంటంటే వాటర్ వేపర్ కంటెంట్ యాడ్ చేయడం. హ్యూమిడిఫై అవ్వడం అంటే అర్థం ఏంటంటే వాటర్ వేపర్ కంటెంట్ అనేది పెంచడం ఆ ఇన్కమింగ్ ఎయిర్లో. సో అది ఎలా పెరుగుద్ది అంటే ఈ నాసల్ క్యావిటీ దగ్గర మ్యూకస్ ఉంటాయి. ఈ మ్యూకస్ నుంచి ఆ వాటర్ వేపర్ అనేది ఇన్కమింగ్ ఎయిర్కి యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ పదం ఇంపార్టెంట్. ఈ నాసల్ క్యావిటీలో జరిగేది ఏంటంటే హీటింగ్ జరుగుతుంది, హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ఆఫ్ ఎయిర్. అనేది జరుగుతుంది. ఈ హ్యూమిడిఫికేషన్ ఎందుకు చేయాలంటే సపోజ్ మనం హ్యూమిడిఫై చేయలేదు అనుకోండి, ఆ డ్రై ఏరియా మనకి ఎంటర్ అయినప్పుడు ఈ ఎయిర్ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నర్ లైనింగ్లో ఉన్న ఆ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఈ డ్రై ఎయిర్ వెళ్తున్నప్పుడు. సో అలా డ్రై ఎయిర్ డైరెక్ట్గా ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం ఏంటంటే ఈ హ్యూమిడిటీ మనం పెంచామనుకోండి, ఈ మ్యూకస్ అనేది హ్యూమిడిఫై చేస్తుంది ఎయిర్ని. సో దానివల్ల ఏంటంటే లూబ్రికెంట్ కింద యూజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్నర్ లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వదు. సో ఆ పాయింట్ రాసుకోండి. బ్లడ్ వెజల్స్
blood vessels on periphery of nasal cavity exchange heat లేదా supply heat to air, incoming air to air to match it to body temperature బ్రాకెట్లో బాడీ టెంపరేచర్ అనేది సుమారుగా 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అలాగే ఇంకో పాయింట్ కూడా చెప్పాం, హ్యూమిడిఫై జరుగుతుంది. హ్యూమిడిఫై జరగడానికి రీజన్ ఏంటంటే మ్యూకస్ humidifies the air. సో ఒకవేళ మనకి హ్యూమిడిఫికేషన్ జరగలేదనుకోండి, ఆ డ్రై ఎయిర్ అనేది ఈ ఎయిర్ పైప్స్ ఇన్నర్ లైనింగ్ని డ్యామేజ్ చేస్తాయి. మ్యూకస్ హ్యూమిడిఫైస్ ద ఎయిర్, అదర్వైజ్ డ్రై ఎయిర్ damages inner linings of air ducts, like air ducts or air pipes, air ducts. సో ఈ మ్యూకస్ అనేది ఆల్మోస్ట్ అన్ని పైపులు ఇన్నర్ లైనింగ్లోనూ ఆ మ్యూకస్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ మ్యూకస్ సెల్స్ ఏంటంటే ఒకటి హ్యూమిడిఫై చేయడం, అలాగే ఏమైనా ఈ ఫారెన్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ట్రాప్ చేస్తాయి. ఆ ట్రాప్ చేసిన ఫారెన్ పార్టికల్స్ని సిలియా సెల్స్ అనేవి మూవ్ చేస్తూ ఉంటాయి, బయటకు వస్తుంది. అలాగా సపోజ్ మనకి ఏదైనా ఫారెన్ పార్టికల్ ట్రాప్ అయ్యింది అనుకోండి, అప్పుడు దగ్గు వస్తుంది. మనకి దగ్గు వచ్చినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. సో ఇది సెకండ్ వర్క్ నాసల్ క్యావిటీలో జరిగేది. అలాగే మూడోది, ఈ నాసల్ క్యావిటీలో ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ ఉంటాయి. ఆల్ఫాక్టరీ అనే పదం వచ్చిందంటే స్మెల్కి సంబంధించిందని. నాసల్ క్యావిటీ have olfactory receptors బ్రాకెట్లో సెన్స్ స్మెల్. సో ఇది నాసల్ క్యావిటీ గురించి. సో ఫస్ట్ పార్ట్ అనేది నాస్ట్రిల్స్, దాని తర్వాత ఎయిర్ అనేది నాసల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పార్ట్ అనేది ఫారింగ్స్. ఈ పదం ఆల్రెడీ మనం డైజెస్టివ్ సిస్టంలో డిస్కస్ చేసాం. ఈ ఫారింగ్స్ని మనం థ్రోట్ అంటాం. ఫారింగ్స్ అన్న కొన్నిసార్లు దానికి ఇంకో పేరేమంటాడు, థ్రోట్ అంటాం. సో ఈ ఫారింగ్స్లో జరిగేది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కామన్ పాసేజ్. మనకి ఫుడ్కి ఎయిర్కి కామన్ పాసేజ్ ఫర్ ఫుడ్ అలాగే ఎయిర్. సో సపోజ్ మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫారింగ్స్ ఈ కింద ఏమో ఎపిగ్లాటిస్ అనే ఒక కార్టిలేజ్ ఉంటుంది. ఈ ఎపిగ్లాటిస్ అప్పుడు ఏం చేస్తుంది అంటే విండ్ పైప్ని క్లోజ్ చేస్తుంది, లారింగ్స్ని క్లోజ్ చేస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది డైరెక్ట్గా ఈసోఫాగస్లోకి ఎంటర్ అవుతుంది. సో ఫారింగ్స్ అనేది కామన్ పాసేజ్. సో నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ అనేది లారింగ్స్. లారింగ్స్ అన్న వాయిస్ బాక్స్ అన్న సేమ్. లారింగ్స్కి ఇంకో పేరు ఏంటంటే సౌండ్ బాక్స్ ఆర్ వాయిస్ బాక్స్. ఎందుకంటే మన హ్యూమన్స్ మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ అనేది ఈ లారింగ్స్ దగ్గరే జనరేట్ అవుతుంది ఆ వైబ్రేషన్స్ వల్ల. సో అది రాసుకోండి. ప్రొడ్యూస్ సౌండ్, లారింగ్స్ ప్రొడ్యూసెస్ సౌండ్. అలాగే ఈ లారింగ్స్ అనేది దాని చుట్టూరు ఒక కార్టిలేజ్ ఉంటుంది. మనం ఆల్రెడీ కార్టిలేజ్ మనం చెప్పాం, ఈ వర్డ్ అనేది
టిష్యూస్ డిస్కస్ చేసినప్పుడు చేసాం. సో కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది ఈ లారింగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఇప్పుడు మనం డిఫరెంట్ ఎయిర్ పైప్స్ చెప్పాం. మనం ఎయిర్ పైప్స్ ఉంటాయని చెప్పాం. ట్రెకియా ఉంటుంది, బ్రోంకి ఉంటుంది, బ్రోంకియోలస్ ఉంటాయి. ఈ ఎయిర్ పైప్స్ అన్నిటి చుట్టూరు కూడా కంపల్సరీ కార్టిలేజ్ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ కార్టిలేజ్ లేదనుకోండి, ఈ కార్టిలేజ్ అనే టిష్యూస్ లేకపోతే ఇప్పుడు ఇక్కడ లో ప్రెజర్ క్రియేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి మనకి ఈ రెస్పిరేటరీ సిస్టంలో. ఈ లో ప్రెజర్కి ఆ పైప్ అనేది డ్యామేజ్ అవుద్ది, పైప్ అనేది కొలాప్స్ అయిపోద్ది. అలా కొలాప్స్ అవ్వకుండా చూసేది ఏంటంటే కార్టిలేజెస్. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇక్కడ ప్రొడ్యూసెస్ సౌండ్. ఇట్ వాజ్ ప్రొటెక్టెడ్ బై కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ ఆ ఫ్రంట్ పోర్షన్ మనం యాడమ్స్ యాపిల్ అంటాం. ఇక్కడ ఆ పదం కూడా రాసుకోండి, యాడమ్స్ యాపిల్. యాడమ్స్ యాపిల్ అనేది మనకు బయటికి కనిపిస్తుంది. ఈ బయటికి ప్రొట్రూడింగ్ పార్ట్ని మనం యాడమ్స్ యాపిల్ అంటాం. ఆ పాయింట్ కూడా రాసుకోండి. ప్రొట్రూడింగ్ పోర్షన్ ఆఫ్ నెక్, పోర్షన్ ఆన్ నెక్, దాన్ని యాడమ్స్ యాపిల్ అంటాం. ఈ యాడమ్స్ యాపిల్ అనేది ఎగ్జాక్ట్గా ఈ లారింగ్స్కి ఫ్రంట్ పోర్షన్ అనేది యాడమ్స్ యాపిల్. సో ఇది లారింగ్స్ గురించి. అయితే ఇంతవరకు ఏది నాస్ట్రిల్స్, నాసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ఇంతవరకు దీన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఆ పాయింట్ రాసుకోండి. ఎక్కడి నుంచి నాస్ట్రిల్స్, అలాగే నాసల్ క్యావిటీ, ఫారింగ్స్, అలాగే లారింగ్స్, ఇంతవరకు కాల్డ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. TRACT ట్రాక్ట్. సో ఇంతవరకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందు రాసినవి, రిమైనింగ్ వాటి ఏంటంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. సో నెక్స్ట్ అనేది ఓకే. నెక్స్ట్ పార్ట్ మనం ఇంతవరకు 4 డిస్కస్ చేస్తాం. ఫిఫ్త్ పార్ట్ అనేది ట్రకియా. TRACEA ట్రకియా. సో ఇది డిస్కస్ చేసే ముందు ఒక డయాగ్రామ్ చూద్దాం. చూడండి, ట్రకియా అనేది ఈ పార్ట్. చూడండి, ఇది నాస్ట్రిల్స్, నాసల్ క్యావిటీ. ఇదిగోండి, ఇది నాస్ట్రిల్స్ 1, ఇక్కడ నాసల్ క్యావిటీ ఉంటుంది. కామన్ పార్ట్ అనేది 3, దాని కింద ఉన్నది అనేది 4 లారింగ్స్. ఈ లారింగ్స్ నుంచి ట్రకియాలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఫారింగ్స్ తర్వాత 2 పైప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకు కనిపించదు. ఈ ట్రకియా వెనక్కి ఈసోఫాగస్ అనే పైప్ ఉంటుంది ఫారింగ్స్ నుంచి. మనం డైజెస్టివ్ సిస్టంలో ఆ డయాగ్రామ్ వేసాం ఆల్రెడీ. ఒకసారి ఆ డయాగ్రామ్ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ లారింగ్స్ దగ్గర 2 పైప్స్ ఇలా వస్తాయి. ఈ ఫారింగ్స్ నుంచి లారింగ్స్ వైపు ఒక పైపు, అటువైపు ఈసోఫాగస్ పైపు ఉంటుంది ఫుడ్ పోవడానికి. సో ట్రకియా అనేది ఈ పోర్షన్, ఈ వెర్టికల్ పోర్షన్ అప్ టు ఇంతవరకు ఇది ట్రకియా. ఈ పోర్షన్ అనేది ట్రకియా. ఈ ట్రకియా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం, ఎయిర్ పైప్ అన్నిటికీ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, కార్టిలేజ్ ప్రొటెక్షన్. అన్నిటికి కూడా ఈ సర్క్యులర్ రింగ్స్ అనేవి కార్టిలేజెస్. ఎక్కడెక్కడైతే పైప్స్ ఉన్నాయో ఆ పైపుల చుట్టూరు కూడా కార్టిలేజెస్ ఉంటాయి. ఎందుకంటే అది ఆ లో ప్రెజర్ అప్పుడు కొలాప్స్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఈ వెర్టికల్ పైప్ను మనం ట్రకియా అంటాం. ఒకసారి ఈ వెర్టికల్ పైప్ అనేది డౌన్కి ఇలా వచ్చిన తర్వాత 2 బ్రాంచెస్ కింద విడిపోద్ది. ఈ 2 బ్రాంచెస్ని బ్రాంకీ అంటాం. బ్రాంకీ అనేది ప్లూరల్ వర్డ్. ఒకటైతే బ్రాంకస్. ఇక్కడ బ్రాంకస్ అనే పదం రాశాడు కాబట్టి సింగిల్ పైప్ను బ్రాంకస్ అంటాం. 2 కలుపుకుంటే బ్రాంకీ అంటాం.
సో ఈ వెర్టికల్ పైపే మనకి ట్రెకియా. సో దాని గురించి కొన్ని పాయింట్స్ రాద్దాం. ట్రెకియా. సో ఈ ట్రెకియా అనేది ఇప్పుడు చెప్పాం ఆల్రెడీ, లారింగ్స్ని బ్రాంకీని కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్స్. చూడండి ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. ఇది ట్రెకియా. ఈ ట్రెకియా తర్వాత ఇలా బ్రాంచెస్ విడిపోద్ది ఆ ట్రెకియా పైప్ అనేది. దాని చుట్టూరు కూడా కార్టిలేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది, కార్టిలేజ్ రింగ్స్ ఇవి. సో ఈ వెర్టికల్ పోర్షనే ట్రెకియా. దీనిపైన లారింగ్స్ ఉంటుంది. సో ఈ ట్రెకియా ఏం చేస్తుందంటే ఈ పైన ఉన్న లారింగ్స్ని కనెక్ట్స్ లారింగ్స్ టు బ్రాంకీ. బ్రాంకీ అంటే ఇవి బ్రాంకస్, ఇది కూడా బ్రాంకస్. ఈ రెండింటిని కలుపుకొని బ్రాంకీ అంటాం. సో ట్రెకియా కనెక్ట్స్ లారింగ్స్ టు బ్రాంకీ. అలాగే సపోర్టెడ్ బై ఇట్ వాజ్ సపోర్టెడ్ బై కార్టిలేజ్. ఇట్ వాజ్ సపోర్టెడ్ బై కార్టిలేజ్ రింగ్స్, లేకపోతే కార్టిలేజ్. అలాగే నెక్స్ట్ పాయింట్, ఎవ్రీ ఎయిర్ పైప్, ఎవ్రీ డక్ట్ ఇన్నర్ లైనింగ్స్ మ్యూకస్ సెల్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే. ఈ మ్యూకస్ సెల్స్ ఎందుకంటే ఈ డస్ట్లు కానీ ఏమైనా ఫారిన్ పార్టికల్స్ని ట్రాప్ చేయడానికి మ్యూకస్ ఉంటుంది, అలాగే సిలియా ఉంటాయి. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇట్స్ ఇన్నర్ లైనింగ్. ఇన్నర్ లైనింగ్ అంటే ఈ లోపల. ఇట్స్ ఇన్నర్ లైనింగ్ హ్యావ్ మ్యూకస్ సెల్స్. Its inner lining have mucus cells which traps dust, other debris, other foreign particles, debris అన్న ఓకే, ఫారిన్ పార్టికల్స్ అన్న ఓకే. అలాగే ఈ మ్యూకస్ సెల్స్ ఉంటాయి, అలాగే సిలియా ఉంటుంది. సిలియా అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్. ఈ సిలియా ఏం చేస్తుందంటే ఏదైనా ఫారిన్ పార్టికల్ ఉంటే దాన్ని బయటికి పుష్ చేస్తుంది. ఎందుకంటే ఈ సిలియా హెయిర్ స్కేట్ అంటే వన్ వే డైరెక్షన్ మూమెంట్ ఉంటుంది, ఒకవైపు ఫాస్ట్గా పుష్ చేస్తుంటాయి. ఆ పాయింట్ రాసుకోండి. సిలియా ప్రెజెంట్ ఆన్ ఇన్నర్ లైనింగ్స్ పుష్ mucus out of trachea. సపోజ్ ఏదైనా ఫారిన్ పార్టికల్ ఉన్నప్పుడు మనకు దగ్గు వస్తుంది, కాఫ్ వస్తుంది. ఎందుకంటే ఈ సిలియా హెయిర్ లైక్ స్ట్రక్చర్, ఈ సిలియా సెల్స్ అనేవి ఆ ట్రాప్ చేసిన మ్యూకస్ని ముందుకు మూవ్ చేస్తూ ఉంటాయి, ఫార్వర్డ్ ఒక ట్రికియా నుంచి బయటికి మూవ్ చేస్తూ ఉంటాయి. సో ఇది 5th పార్ట్ ట్రెకియా గురించి. నెక్స్ట్ అనేది 6th వన్, బ్రాంకీ. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్రాంకీ అంటే ప్లూరల్, ఆల్రెడీ చెప్పాను. బ్రాంకస్ అంటే ఒక సింగ్యులర్. బ్రాంకీ అనేది ప్లూరల్ వర్డ్. సో ఈ బ్రాంకీ ఏం చేస్తుందంటే ఈ ట్రెకియా నుంచి వస్తున్న ఎయిర్, ఇక్కడ ఆల్రెడీ మనం డయాగ్రామ్లో చెప్పాము, ఈ సపరేట్ అయిన ఈ పైపులే బ్రాంకస్. సో ఈ బ్రాంకీ ఏం చేస్తుందంటే ఈ ట్రెకియా నుంచి వచ్చిన ఎయిర్ని రెండిట్లుగా సపరేట్ చేస్తుంది. సో బ్రాంకీ డైరెక్ట్స్ ఎయిర్ టు లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్. సో మనం ఆల్రెడీ చెప్పాం, ప్రతి ఎయిర్ పైప్కి లోపల మ్యూకస్ సెల్స్ ఉంటాయి, అలాగే సిలియా సెల్స్ ఉంటాయి. సో అలాగే ఈ బ్రాంకీలో కూడా ఇట్ హ్యావ్
మ్యూకస్ సిలియా సెల్స్ రెండు ఉంటాయి. మ్యూకస్ సిలియా సెల్స్. ఇప్పుడు ఈ బ్రాంకీ అనేది ఫర్దర్గా మళ్ళీ డివైడ్ అయి ఉంటాయి. ఒక ట్రీ టైప్లో ఉంటుంది ఆ స్ట్రక్చర్ అనేది. ఈ బ్రాంక్ అనేది ప్రైమరీ బ్రాంకీగా, సెకండరీ బ్రాంకీ, టెర్షియరీ బ్రాంకీగా డివైడ్ అయి ఉంటుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. బ్రాంకీ హ్యావ్ ఫర్దర్ డివైడెడ్. బ్రాంకీ హ్యావ్ further divided into primary, secondary అలాగే టెర్షియరీ. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ బ్రాంకీ. సో ఫర్దర్ డివైడ్ ఉంటుంది. ఒకసారి డయాగ్రామ్ చూస్తే మనకు అర్థం అవుతుంది ఇది. చూడండి ఈ డయాగ్రామ్లో. సో ఇది బ్రాంకీ. ఈ బ్రాంకీ అగైన్ ట్రీ టైప్లో ఫర్దర్గా డివైడ్ అయ్యింది. ఇప్పుడు ఇది ప్రైమరీ, దాని నుంచి వచ్చిన నెక్స్ట్ ఉన్న బ్రాంచ్ అనేది సెకండరీ అవుతుంది. సపోజ్ ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ప్రైమరీ, సెకండరీ అలా. సో ఫర్దర్ మళ్ళీ అగైన్ డివైడ్ అయ్యి ఉంటాయి. అలా ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ బ్రాంచెస్ కిందవి ఈ బ్రాంకీ అనేది డివైడ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ అనేది సెవెంత్ది బ్రాంకియోలస్. బ్రాంకియోలస్. ఈ బ్రాంకియోలస్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ ఎయిర్వేస్. ఈ ఎల్వియోలస్ ముందు లేదా ఈ ఎల్వియోలస్కి సప్లై ఇచ్చే ఏ పైపులు అయితే ఉన్నాయో వాటిని బ్రాంకియోలస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాగ్రామ్లో చూస్తే ఈ డాట్స్ లాగా ఉన్నవి అల్వియోలి. యాక్చువల్గా అల్వియోలి అనేది ఒక్క సింగిల్ డాట్ ఏం కాదు, ఒక గ్రేప్స్ ఆ గుత్తలా ఉంటుందో ఆ టైప్లో ఉంటాయి. చూడండి, ఇది సపోజ్ ఇది ఇలా ఉంటే ఈ టైప్లో ఉంటుంది అల్వియోలి. ఈ అల్వియోలికి సప్లై ఇచ్చే ఈ ఈ ఎయిర్ పైప్నే మనం బ్రాంకియోలస్ అంటాం. ఇదే స్మాలెస్ట్ సైజ్ పైప్ అనమాట. సో బ్రాంకియోలస్ అనేవి ఏంటంటే స్మాలెస్ట్ ఎయిర్వేస్. స్మాలెస్ట్ ఎయిర్వేస్. అలాగే ఈ ఎల్వియోకి సప్లై ఇచ్చే ఆ ఇమీడియట్ పైపునే బ్రాంకియోలస్. ఆ లొకేషన్ అనేది స్మాలెస్ట్ ఎయిర్వేస్ విచ్ సప్లై ఎయిర్ టు అల్వియోలి. సో ఈ బ్రాంకియోలస్లో కూడా సిలియా సెల్స్ ఉంటాయి. లాస్ట్ది అల్వియోలస్. ఈ అల్వియోలస్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అల్వియోలస్ అనేవి ఇక్కడే మెయిన్గా ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం డయాగ్రామ్ చెప్పాము, ఇవి అల్వియోలస్ అనేవి. మనం ఈ డయాగ్రామ్లో మనం చూస్తే ఈ స్మాల్ డాట్లు లెక్క ఉన్నవి ఇవి అల్వియోలస్. ఈ అల్వియోలస్ చుట్టూరు కూడా మనకి బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఆ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ఆ బ్లడ్ ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది. సో ఇక్కడ చిన్న డయాగ్రామ్ అర్థం అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ సపోజ్ ఈ టైప్లో మనం అనుకుంటే ఇది అల్వియోలి అనుకుంటే దాని చుట్టూరు కూడా ఈ టైప్లో బ్లడ్ క్యాపిలరీ ఉంటుంది. దానిపై ఇలా ఉంటాయి. సపోజ్ ఇది ఆర్బీసీ సెల్స్. ఈ డాట్స్ ఆర్బీసీ సెల్స్ అనుకుంటే ఈ బ్లడ్ అనేది ఇలా ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఈ టైప్లో డైరెక్షన్ ఇటువైపు నుంచి వెళ్ళగలుగుతుంది అనుకుంటే ఇప్పుడు CO2 ఇటువైపు కన్వర్షన్ వెళ్ళగలుగుతుంది. ఎగైన్ ఆక్సిజన్ అనేది ఈ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇలా ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇది బ్రాంకియోల్. ఇది అల్వియోల్. సో ఈ అల్వియోల్ అనేవి
టెర్మినల్ పాయింట్స్. ఈ బ్రాంకియోల్స్కి చివర ఉన్న ఈ ఎయిర్ శాక్ అంటే నథింగ్ బట్ బ్యాగ్ అనుకుందాం. ఈ ఎయిర్ బ్యాగులవే చిన్న చిన్న ఎయిర్ బ్యాగులనే మనం అల్వియోలస్ అంటాం. సో దీస్ ఆర్, ఆ పాయింట్ రాసుకోండి, దీస్ ఆర్ టైనీ ఎయిర్ శాక్స్. చూడండి, శాక్ అంటే నథింగ్ బట్ ఒక బ్యాగ్ లాగా అనమాట, ఎయిర్ బ్యాగ్స్ అని. శాక్ అంటే లేదంటే ఆ బ్రాకెట్లు రాసుకోండి బ్యాగ్ అని. ఇక్కడ బ్యాగ్ అంటే బ్యాగ్ అని కాదు, సేమ్ ఆ బ్యాగ్ టైప్, ఎయిర్ బ్యాగ్ టైప్ అనమాట. సో ఇవి టెర్మినల్ పాయింట్స్. దీనికి ఈ బ్రాంకియోల్ ఉన్న చివరి పాయింట్లు ఇవి టెర్మినల్ పాయింట్స్. సో దీస్ ఆర్ టెర్మినల్ పాయింట్స్ ఆఫ్ bronchioles, terminal points of bronchioles, where gases exchange takes place. సో ఇప్పుడు చెప్పాము, ఈ డాట్ ఉన్నవి ఆర్బీసీ సెల్స్ అనుకుంటే వాటికి హెమోగ్లోబిన్ ఉంటుంది. ఆ హెమోగ్లోబిన్ అనేది ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్ అనేది రియాక్ట్ అవుతుంది ఆక్సిజన్తో. అగైన్ పార్షియల్ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఈ ఆక్సిజన్ అనేది ఈ డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకో పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ అల్వియోలి ఈ మెంబ్రేన్ అనేది చాలా థిక్నెస్ తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ అంటే ఆల్మోస్ట్ ఒక సెల్ సైజ్ ఎంత ఉంటుందో ఆ థిక్నెస్ ఆఫ్ ఈ అల్వియోలి మెంబ్రేన్ అనేది ఒక సెల్ థిక్నెస్ ఉంటుంది. సిమిలర్గా ఈ బ్లడ్ క్యాపిలరీ కూడా అంతే, ఒక సెల్ థిక్నెస్సే ఉంటుంది. సో అంత తక్కువ ఉండడం వల్ల డిఫ్యూజన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో డిఫ్యూజన్ ఫాస్ట్ కావడానికి కారణం ఏంటంటే ఆ థిక్నెస్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అగైన్ ఈ మెకానిజం, ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ మెకానిజం ఎలాగనేది మనం నెక్స్ట్ పార్ట్ 2 వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఏంటంటే ఓన్లీ పార్ట్స్ గురించి. సో ఇంకో వన్ మోర్ పాయింట్, ఈ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇంతకుముందు చెప్పాను, ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ లాగా ఉంటుంది, అది ఒక గ్రేప్ ఆ గుత్తులాగా ఉంటుంది. సో ఇలా గ్రూప్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి ఒక బ్రాంకియోల్ దగ్గర. సో ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే సర్ఫేస్ ఏరియా పెంచడం కోసం. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే డిఫ్యూజన్ అనేది ఫాస్ట్ జరుగుతుంది. మనం ఈ పాయింట్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం కూడా, మనం డైజెస్టివ్ సిస్టంలో స్మాల్ ఇంటెస్టైన్ అనేది సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉండడం వల్లే డిఫ్యూజన్ అనేది ఫాస్ట్ అవుతుంది, న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతాయి. అలాగే ఇక్కడ కూడాను ఈ సర్ఫేస్ ఏరియా అనేది అల్వియోల దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉండడం కోసం ఏం చేశారంటే ఒక క్లస్టర్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. ఒక సింగిల్, ఇప్పుడు ఇక్కడ మన డయాగ్రామ్లో ఒక సింగిల్ వేసాం, కానీ యాక్చువల్గా అయితే క్లస్టర్ ఆఫ్ ఈ టైప్లో ఉంటుంది. క్లస్టర్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒక బ్రాంకియోల్ క్యాండలో. సో ఆ పాయింట్ రాయండి. దే ఫామ్ లైక్ క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్. ఒక గ్రేప్స్ గుర్తు ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది. సో దే ఫామ్ లైక్ క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్. అలా ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే టు ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా. to increase surface area. సో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే డిఫ్యూజన్ అనేది బాగా ఎఫిషియెంట్గా జరుగుతుంది. టు ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా, thus better diffusion takes place. better diffusion takes place. సో బెటర్ డిఫ్యూజన్ టేక్స్ ప్లేస్. ఆల్రెడీ చెప్పాం, ఈ అల్వియోలి ఈ పెరిఫరీ దాని చుట్టూరు కూడా బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఈ బ్లడ్ క్యాపిలరీస్ అలాగే ఈ అల్వియోలి థిక్నెస్ ఆల్మోస్ట్ వన్ సెల్ థిక్నెస్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. సో దానివల్ల కూడా డిఫ్యూజన్ అనేది ఫాస్ట్ జరుగుతుంది. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ఆ మెంబ్రేన్ థిక్నెస్ కూడా తక్కువ ఉండడం వల్ల డిఫ్యూజన్ అనేది బాగా జరుగుతుంది. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి.
alveoli comma capillaries, blood capillaries have one cell thick membranes. సో ఇలా వన్ సెల్ థిక్ మెంబ్రెన్స్ ఉండడం వల్ల డిఫ్యూజన్ అనేది ఎఫిషియెంట్గా జరుగుతుంది. సో ఎఫిషియంట్ డిఫ్యూజన్ టేక్స్ ప్లేస్. సో ఇవి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ మనం డిస్కస్ చేసాం. సో దీని తర్వాత ఈ అల్వియోల్స్ నుంచి ఆ ఎయిర్ అనేది, ఆ ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆ మెకానిజం అనేది మనం పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ వీడియోలో నేను ఏవైతే రాస్తున్న పాయింట్స్, ఈ పాయింట్స్ అనేవి మీకు సరిపోతాయి. మీరు టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయాల్సి వస్తే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో 10th క్లాస్ బుక్, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో నీట్గా నోట్స్ రాసుకుంటే మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కూడా నేను కవర్ చేస్తున్నాను. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో రిమైనింగ్ పెండింగ్ కాన్సెప్ట్స్ అనేవి పార్ట్ 2 వీడియోలో మనం కవర్ చేద్దాం. ఈ మెకానిజం ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.